హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. పిల్లలకి హాలిడేస్ ఇచ్చారంటే ఇంట్లో ఉండి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా తినడానికి. దానికి ఏంటంటే మన ఇంట్లో రెడీగా ఉండేది స్వీట్ కార్న్ మాత్రం ఉంటాయి. స్వీట్ కార్న్ ఇట్లాగా ఉడకపెట్టి బాయిల్ చేసుకొని మనం పెట్టుకుందాము. దానికి మసాలా స్వీట్ కార్న్ చేద్దాము, చాలా ఇష్టంగా తింటారు. అందులో క్యారెట్, కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ వేద్దాము. అప్పుడు చాలా ఇష్టంగా తింటారు. ఇలా రోజు ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటే వాళ్ళు ఆనందిస్తారు. ఎందుకంటే బయటవి ఏమైనా తెమ్మని అడుగుతూ ఉంటారు కదా, అవేం వద్దు అని చెప్పి ఇట్లా మనం ఏదన్నా కొంచెం ఓపిక చేసుకొని తల్లులు తండ్రులు ఎవరో ఒకళ్ళు కొంచెం చేసి పెడుతూ ఉండండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగో స్వీట్ కార్న్ ఒలిచి ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా అవి. దానికి ఇంకా ఏమేమి కావాలంటే క్యారెట్ తురుము, కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి సన్నగా కోసి పెట్టుకున్నాను, కొత్తిమీర, డ్రై ఫ్రూట్స్ ఇది ఏమో ఎండు ద్రాక్ష పళ్ళు, బాదం, కాజు, ఒక చిన్న నిమ్మ ముక్క, ఇవన్నీ వేసి మిక్స్ చేసుకుందాం. కొంచెం నెయ్యి. నేను చేసినవన్నీ ఒక్కొక్కటిగా అందులో వేసేద్దాం. ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, డ్రై ఫ్రూట్స్, ఎండు ద్రాక్ష పళ్ళతో సహా. లెమన్ కావాలంటే పిండుకోండి, లేదంటే లేదు. నేనైతే లెమన్ అయితే వేసుకుంటాను. పిల్లలకి లెమన్ వద్దు అనుకుంటే మానేసేయండి. అది మన ఇష్టం అన్నమాట. పులుపు కావాలనుకుంటేనే తీసుకోవాలి. ఇవన్నీ వెజిటేబుల్స్ ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. ఆనియన్స్, ఇవన్నీ క్యారెట్ కూడా అన్నీ మంచివే కదా. ఏదో ఒక విధంగా పిల్లలకి పెడుతూ ఉండాలి. ఇట్లా మొత్తం మిక్స్ చేసుకొని పైన కొంచెం మిరియాల పొడి వేసుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉంది. పిల్లలకి ఒక్కొక్క బౌల్లో వేసి ఇచ్చేస్తే హాయిగా ఉంటుంది. స్నాక్స్ టైంలో, ఈవినింగ్ టైంలో కూడా. చూసారా, బాగా మిక్స్ అయిపోయాయి. అన్నీ కలిపేసాను కదా. దీంట్లో ఏం చేద్దామంటే కొంచెం పెప్పర్ పొడి వేద్దాము. చాట్ మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే చిన్న పచ్చిమిర్చి వేసాను కదా, సన్నగా కోసుకోవాలి. పిల్లలకి స్పైసీగా తగలకుండా వేసామని తెలియనట్టు ఉండాలి. చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. పిల్లలకి పెట్టే ఫుడ్లో మనం ఏమేమి వేస్తే వాళ్ళకి మంచిదని చూసుకొని వేసుకోవాలి. ఇదిగో నెయ్యి అండి, ఎక్కువ అవసరం లేదు, ఏదో ఒక 2 స్పూన్లు అంతే. ఇలా కలిపేసి బౌల్లో వేసి ఇచ్చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. బాగుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, రెడీ చేసుకుంటూ ఉండండి, పిల్లలకి పెడుతూ ఉండండి. ఇట్లాంటివి మంచి మంచి రెసిపీలన్నీ మీకు చేసి చూపిస్తూ ఉంటాను. డ్రై ఫ్రూట్స్ మాత్రం మర్చిపోకండి. అన్నీ రెడీగా పెట్టుకుంటే ఒక 5 నిమిషాల్లో అన్నీ మనం చేసేయగలుగుతాం. ఇదేనండి ఈరోజు వీడియో.